సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రైవేటు వాహనాల్లో చెత్త సేకరణ వద్దు, మున్సిపల్ ద్వారానే చెత్త సేకరణ వద్దు అనే నినాదంతో మున్సిపల్ కౌన్సిలర్ నాయని సత్యలక్ష్మి యాదగిరి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఏర్పడిన తర్వాత గడిచిన 3 నెలల కాలంలోనే చెత్త సేకరణ, చెత్త బండ్లను ప్రైవేటీకరణ చేయడం సరైన పద్ధతి కాదని, మున్సిపల్ ప్రజల నుంచి నల్లా బిల్లు ద్వారా ఇంటి పన్నులు, మున్సిపల్ కమిషనర్ ద్వారా డబ్బులను చెల్లించడంతో ప్రైవేటు వ్యక్తులతో చెత్త సేకరణ చేపడితే తాము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, చెత్త బండ్లను మున్సిపల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, రాము, నక్కరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కలుసుకోవడానికి కారణం చెత్త విషయం గురించి, చెత్త బండ్లు. ఈ చెత్త బండ్ల విషయం గురించి మేము మున్సిపల్లో చర్చ చేసిన విషయం ఏంటంటే, ఈ ప్రైవేటీకరణ అనేది, ప్రైవేట్ బండ్లు అనేది వద్దు అని చెప్పి మేము మున్సిపల్లో చర్చ చేసినాం, మాట్లాడినాం. దానికి అందరూ కూడా ఆమోదించింది ఏంటంటే, ఓన్లీ రోడ్డు మీద కమర్షియల్ ఏరియాలలో వస్తాయి మట్టుకు అని చెప్పారు. తర్వాత ఈ వారం నుంచి జరిగే విషయం గజ్వేల్లో మొత్తం చర్చ జరుగుతుంది చెత్త బండ్ల విషయం గురించి. అన్ని వాళ్ళలో తిరుగుతున్నాయి. అసలు ఈ చెత్త అనేది మామూలుగా మామూలు జనాలు వాళ్ళ ఇళ్ళ నుంచి వేసే చెత్త ఈ మున్సిపల్కి ఆమోదం, మున్సిపల్ వాళ్ళని తీసుకెళ్ళాలి. కాకపోతే ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ బండ్లు రావడం, అది 3 పళ్ళ బండి, 3 పయ్యలది, అది 3 పయ్యల బండి. అది ఒక 10 ఇళ్లకు చెత్త సేకరించగానే అది మళ్ళీ తిరగడం, రోజంతా తిరుగుతుంది అన్న విషయం అందరికి కనిపిస్తుంది. కాకపోతే చెత్త అనేది ఎక్కడా కంప్లీట్గా పోవట్లేదు. మాకు ఈ చెత్త బండ్లు అనేది వద్దు అని చెప్తున్నాం, ఇప్పుడు కూడా వద్దు అని చెప్తున్నాం. మీ పాత్రికేయుల మిత్రులందరికీ ఒకటే విన్నపం, మాకు మున్సిపల్ బండ్లే కావాలి, మున్సిపల్ బండ్లే ముద్దు, ఈ చెత్త ప్రైవేటీకరణ బండ్లు వద్దు. మళ్ళీ తర్వాత ఇంకో విషయం, చెత్త బుట్టలు. ప్రతి ఒక్క ఇంటికి 2 బండ్లు చెత్త బుట్టలు ఇస్తామని చెప్పారు. కాకపోతే అవి రాలేవు. 150 మట్టుకే వచ్చినాయి. ఆ 150 మాకు వద్దు అని చెప్పినాం. 300 ఇస్తామని చెప్పారు, అవి రాలేదు. కొన్ని వాళ్ళలో పంచుతున్నారు, అది ఎందుకు పంచుతారో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పంచడం వల్ల మాకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని. అందరికీ సమానంగా చూస్తామని చెప్పిన అధికారులు కానీ, అక్కడ మున్సిపల్లో ఆమోదం కానీ మళ్ళీ ఇక్కడ జరగట్లేదు. ఇదంతా మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఎందుకు నుంచి అంటే, మీ నుంచి ప్రజలకు వెళ్ళాలి. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకున్నారు అని నిన్న మొన్న వార్తలు కూడా వచ్చినాయి. మేము ఎక్కడా ఒప్పుకున్న విషయం మీద లేదు, ఓన్లీ మా మీద బురద చల్లుతున్నారు అంతే. ఇదంతా మేము అందరికీ ప్రజల గురించి మేము ఏంటంటే, 3 మెచ్చుకోవాలి, 6 ప్రశంసలు పొందాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. అందరూ మెచ్చుకోవాలి, అందరు ప్రశంసలు కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందు గురించి మీ దృష్టి నుంచి మున్సిపల్ బండ్లే ముద్దు, చెత్త బండ్లు అవి ప్రైవేట్ బండ్లు వద్దు అని చెప్పి నినాదం మేము కావాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ ఏంటంటే తెలియజేయడం, మన ప్రెస్ అన్నయ్యలకు, మరి ఇక్కడ కౌన్సిలర్లకు, మిగతా అన్నయ్యలందరికీ నా నమస్కారాలు. ఏంటంటే ఇప్పుడు మొన్న బడ్జెట్ విషయంలో బడ్జెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా మేము 7 మంది కౌన్సిలర్లం కూడా మేము అందరం వద్దని చెప్పినాం. ఎందుకంటే మాకు ప్రైవేటీకరణ అనేదే వద్దు, మాకు ఏదైతే గవర్నమెంట్ వెహికల్ ఉందో అదే కావాలి. ఆ బండ్లను ఎప్పుడైనా రిపేర్ ఉందంటే రిపేర్ చేయించైనా మాకు ప్రైవేట్ బండ్లు కావాలని చెప్పడం జరిగింది. అట్లా చెప్పడం జరిగినా కూడా మేము అందరం 7 మంది కౌన్సిలర్ ఆమోదించకుండానే, మాకు తెలియకుండా ప్రైవేట్ బండ్లను పంపించి మరి డబ్బులు వసూలు చేయడం అనేది మాకు ఇంతవరకు కూడా తెలియదు. మరి అందరు ప్రజల నుండి వచ్చిన స్పందన ఏంటంటే, మీరు ఆటోలు పంపించి, ప్రైవేట్ బండ్లను పంపించి మాకు పైసలు వసూలు చేస్తున్నారా అనే విషయం ప్రజలు చెప్తుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే మరి ఈ అందరూ ఏమంటున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ సైలెంట్ అయిపోయినారు, వాళ్ళు మీరు కుమ్మకైనా అనే విషయం మాట్లాడుతున్నారు. మేము ఏ దానికి కూడా కుమ్మక్ కాలే, దాంట్లో ఎప్పుడు రాజపడే విషయం కాదు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది చెత్త అనేది మనము. ఎందుకంటే చెత్త అనేది ఏదైనా ప్రతి ఇంటి దోమ నివారణకు ఉపయోగపడేది కాబట్టి, ఏదున్నా ప్రజల బండ్లు, గవర్నమెంట్ బండ్లు రావాలి తప్పకుండా. మరి ప్రైవేటీకరణ బంద్ చేయాలి. ప్రైవేటీకరణ అనేది వాళ్ళ విషయం అందరూ మాట్లాడుకున్నదేమో కానీ మాకైతే తెలియదు. ఈ కౌన్సిలర్లు, చైర్మన్ వీళ్ళందరూ మాట్లాడుకోవచ్చు, మాకైతే ఆ విషయం తెలియదు. మరి దాని వలన ఏం బెనిఫిట్ జరుగుతుందో మాకు తెలియదు. ఆ బెనిఫిట్ విషయంలో వాళ్ళందరూ కుమ్మక్కై వాళ్ళు మాట్లాడుకున్న విషయం కానీ మాకైతే తెలియదు. ఇంకా చెత్త బండ్ల విషయం వస్తే, మరి గతంలో 2 నెలల నుండి చెప్తున్నాం మేము, గెలిచినప్పటి నుండి చెత్త బండ్లు ఒక్క ఇంటికి కూడా చెత్త బండి ఇవ్వలే, చెత్త బుట్టలు ఇవ్వలే. మరి అందరూ కూడా చెత్త బుట్టలు ఎప్పుడు ఇస్తున్నామని మనం వాడిపోతే అందరూ ఇంటింటికి అడుగుతున్నారు. కాబట్టి మొన్న బడ్జెట్ విషయంలో కూడా మాట్లాడితే తప్పకుండా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి చెప్పడం జరుగుడు మాత్రమే కానీ ఇవ్వడం అయితే లేదు. మరి గత
ఇంతకుముందు అందరు ఉన్నారు, గత ప్రభుత్వం చైర్మన్లు కూడా ఉన్నారు. ఆ చైర్మన్లు కూడా ఇంతకుముందు ఆ విధంగానే చేసినారు. మేము అడిగినాం కూడా, అంటే వేరే విషయం అడిగినాము. అడిగితే ఆ విషయంలో నేనున్న కౌన్సిలర్ అని చెప్పడం జరిగింది. మరి దాని గురించేమో కౌన్సిలర్ నేనున్నా అని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రైవేటీకరణకు మరి మేము వద్దనే విషయం అయితే చెప్తలేరు. ఎందుకంటే వాళ్ళు కుమ్మకాయ వాళ్ళు అది చేసుకొని విషయము మరి కాంగ్రెస్ వాళ్ళని లాగడం ఏంది అది? ఆ విధంగా ఉండకుండా మరి కౌన్సిలర్లం అందరం సమానమే అన్నప్పుడు మాకు కూడా తెలియాలి. తెలిసిన విషయమైన ప్రజలకు ఉపయోగపడేది కావాలి. ఎందుకంటే ప్రైవేట్ బండ్లు వద్దు, గవర్నమెంట్ బండ్లు దానికి ఎంతో బడ్జెట్ తీసిండ్రు, ఆమోదించిండ్రు. మేము దేనికి వద్దండి. ఎందుకంటే ప్రైవేట్ బండ్లు వద్దు, గవర్నమెంట్ బండ్లు కాబట్టి తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ బండ్లు కావాలి, ప్రైవేట్ బండ్లు వద్దు. ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మన గజ్వేల్లో కొత్తగా ప్రైవేట్ బండ్లను తోటి చెత్త సేకరణ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఈ చెత్త సేకరణ చేసేది ముందు బడ్జెట్ ఎజెండా తయారు చేసేటప్పుడు మాకు ఎలాంటి సమాచారం లేదు, ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళంతా వాళ్ళే ఎజెండా తయారు చేసుకొని ప్రైవేటు వెహికల్స్తో చెత్త సేకరణ చేస్తామని చెప్పారు. ఆ రోజు బడ్జెట్ సమావేశంలో కూడా మేము ఒక చైర్మన్ 8 మంది కౌన్సిలర్ ఉన్నాం. ఆ సమావేశంలో కూడా చెప్పాం, మరి చెత్త అనేటువంటిది మా మీద బాడెన్ అవుతుంది కదా, ప్రజలు ఎవరు ఇప్పటికే ఇబ్బందులో ఉన్నారు, ఇక్కడ చెత్త సేకరణ చేయడం వల్ల అమౌంట్ వసూలు చేయడం అనేది సరికాదు అని కూడా చెప్పాం. చెప్తే వాళ్ళ ఒక మాట ఏం చెప్పారంటే, ఓన్లీ కమర్షియల్ ఏరియాలో మాత్రమే తీసుకుంటున్నాం, వీకర్ సెక్షన్లో ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఎవరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయమని చెప్పారు. కానీ ఈరోజు బండ్లు అనేటివి ప్రతి వార్డుకు వస్తున్నాయి. అలాంటి సమయాల్లో ఆ చెత్త సేకరణ అనేది కాకుండా, ప్రైవేట్ బండ్లలో కాకుండా గవర్నమెంట్ బండ్లలో చెత్త సేకరణ చేసి ప్రతి పని కూడా అన్ని వార్డులలో సమన్వయం చేయాలని కొన్ని వార్డులలో పనులు చేసుకుంటూ ఫోటోలు పెట్టుకుంటూ చూస్తూ ఉన్నారు. కానీ అన్ని వార్డులలో లేదు. ఇప్పటికి 3 నెలలు అయినా ఒక్క దగ్గర కూడా ఒక లైట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పటికి 2 బడ్జెట్ సమావేశాలని 2 బడ్జెట్లో డబ్బులు తీశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా పని కూడా చేయడం లేదు. అన్ని వార్డులలో అన్ని పనులు చేస్తూ ఖచ్చితంగా ఈ చెత్త సేకరణ అనేది కూడా గవర్నమెంట్ బండ్లలో చేయాలి, ప్రైవేట్ బండ్లు చేయమని ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. ప్రైవేట్ బండ్లు కావాలని ఇప్పటి వరకు కూడా అడిగింది ఏమీ లేదు. చెత్త బుట్టల కోసం ఇంతకుముందు బడ్జెట్ ఫిబ్రవరి ఎప్పుడైతే మేము వచ్చిందో అప్పుడే బడ్జెట్లో అమౌంట్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెత్త బుట్టలు కూడా ఇప్పటివరకు తేలేదు. అలాంటి చెత్త బుట్టలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని, మరియు ఏ పని అయినా ప్రతి ఒక్క పని అందరికీ సమన్వయంగా, ప్రతి ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది కాకుండా ప్రతి వార్డులో సమన్వయం చేసి ప్రతి ఒక్కరికి అన్ని పనులు అందే విధంగా, ఎక్కడైతే మురికి ఉంటే మురికి తీసే విధంగా, ఎవరు కూడా సరైన సమయంలో పని చేయడం లేదు. వారి అందరికీ కూడా పనులు చేయాలి. ఏ విధమైన నేను చైర్మన్ అనో లేకుంటే నేను సీనియర్ మెంబర్ అనో మీకు ఏం తెలియదు, మీరు గ్రామ పంచాయతీ నుంచి వచ్చిండ్రు అనేటువంటి మాటలు మాట్లాడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుతూ పని చేయాలని మీ ద్వారా కోరడం జరుగుతుంది.